దేవునికి స్తోత్రం. మరొకసారి ఈ క్రిస్మస్ దినాన క్రీస్తు యొక్క శుభవార్తను మీ ఎదుగు తీసుకురావడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు జన్మించాడు అన్న విషయం సత్యం అని పరిశుద్ధ గ్రంథం బోధిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తున్న ఈ విషయాన్ని మనం సరిగా అర్థం చేసుకొని డిసెంబర్ 25వ తారీఖున యేసుక్రీస్తు జన్మించలేదు అన్న విషయం సత్యమైనప్పటికీ ఆయన జన్మించాడు అన్న విషయం వాస్తవం గనుక ఎందు నిమిత్తమై క్రీస్తు ఈ లోకంలో జన్మించాడు అన్న విషయాన్ని మనం గ్రహించి ఆచారయుక్తంగా కాకుండా ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధిద్దాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 15వ వచనం దగ్గర నుండి చదువుకుందాం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిపోయిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. క్రైస్ట్ మాస్ స్పెల్లింగ్ అదే, క్రిస్మస్ టీ సైలెంట్ అక్కడ. క్రీస్తు అంటే అభిషిక్తుడు అని అర్థం. మాస్ అంటే ఆరాధన, క్రీస్తును ఆరాధించటం. క్రీస్తును ఆరాధించటం సంవత్సరానికి ఒకసారి కాదు, కానీ అనుదినము మనము క్రీస్తుని ఆరాధించాలి. కాబట్టి నిజమైన క్రైస్తవుడికి ప్రతిరోజు ఒక క్రిస్మసే. మనకి యేసుక్రీస్తు యొక్క శుభవర్తమానము ఎప్పుడో తెలియజేయబడింది. మన కొరకు మనం పుట్టకముందే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చేస్తున్నాడు కాబట్టి మనకు దీని విలువ తెలియటం లేదు. కానీ ఆ రోజు పాత నిబంధన కాలంలో ఉన్న భక్తులకి మెస్సయ్య వస్తాడు, రక్షకుడు వస్తాడు, విమోచకుడు వస్తాడు, విడిపించేవాడు వస్తాడు అని ప్రవక్తలు ప్రవచించిన వ్యక్తి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ కూర్చున్నారు. ఈ కాపరులు, గొల్లల కాపరులు ఏ వంశానికి చెందినవారో తెలుసా? మొదటి కాపరు ఎవరండి? హేబేలు. మొదటి కాపరు ఎవరండి? హేబేలు తన గొర్రెల మందలో నుంచి తెచ్చిచ్చాడు ఉంది కదా బైబిల్లో. యాకోబు కాపరి, హేబేలు కాపరి. అబ్రహాము కాపరి అని పిలువబడలేదు, కానీ ఆయన గొర్రెల మందలు, పశువుల మందలు కావాల్సినన్ని ఉన్నాయి. దావీదు గొర్రెల కాపరి. ఏ వంశానికి చెందిన వాళ్ళప్పుడు వీళ్ళందరూ కూడా, ఈ కాపర్లందరూ కూడా లోకం దృష్టిలో వాళ్ళు తీసి పడవేసిన వాళ్ళు, కానీ దేవుని దృష్టిలో వాళ్ళు చాలా. ఎందుకంటే మన యేసు ప్రభువే ఏం పేరు పెట్టుకున్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము పెడతాడు. ఈ కాపరులు ఆ వంశానికి, దావీదు వంశానికి చెందిన వాళ్ళే, ప్రవచనాలు చదివిన వాళ్ళే, యెషయా గ్రంథాన్ని చదివిన వాళ్ళే, మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళే. పనిగట్టుకొని పరలోకం నుంచి వచ్చిన దూతలు ఈ ఊరు పేరు లేని ఏమీ తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు రక్షకుడు పుట్టాడు అని చెప్పలేదు. అట్లా చెప్పుంటే వాళ్ళు వెళ్ళి చూసుండేవారు కాదు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు కాబట్టి, వాళ్ళు రక్షకుడి కొరకు కాచుకొని ఉన్నారు కాబట్టి, ఇంకెప్పుడు మాకి ఈ శ్రమల నుండి విడుదల దొరుకుతుందా, ఇంకెప్పుడు మాకి బానిసత్వం నుంచి విడుదల దొరుకుతుందా? ఎందుకంటే యూదులందరూ ఆ దినాల్లో రోమన్ ప్రభుత్వం కింద బానిసలుగా ఉన్నారు, శ్రమలు పడుతూ ఉన్నారు. హేరోదు వంటి క్రూరుడైన రాజు కింద, అతని పరిపాలన కింద నానా అవస్థలు పడుతూ ఉన్నారు. అటువంటి సమయంలో మా కొరకు రక్షకుడు వస్తాడు, మమ్మల్ని విమోచిస్తాడు, ఆయన మా రాజు, ఆయన మా ప్రభువు, ఆయన తన బిడ్డలను దీవిస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్న గొల్లలు కాబట్టే దూతలు చెప్పిన మాటకు వెంటనే వాళ్ళు లోబడగలిగారు, అర్థం చేసుకోగలిగారు, దానిని అనుసరించగలిగారు. ఆ రోజుల్లో వారు ఎదురు చూస్తూ ఉన్నారు. నన్ను విమోచించేవాడు లేడా? నాకు విడుదల రాదా? నా శ్రమల నుండి నన్ను విడిపించేవాడు ఉన్నాడా? నా వ్యాధుల నుండి నన్ను విడిపించేవాడు ఉన్నాడా? అదేంటి వ్యాధుల నుంచి విడిపించేవాడు మెస్సయ్య అని ఆ రోజు గొర్రెల కాపరులకు తెలుసా తెలీదా? వాళ్ళు యెషయా గ్రంథం చదివిన వాళ్ళు అన్నాను. తెలుసా తెలీదా? ఎలా తెలుస్తుంది?
మన అతిక్రమల నిమిత్తమై ఆయన గాయపరచబడెను, మన దోషముల నిమిత్తమై ఆయన నలుగబట్టబడెను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ రోజుల్లో చాలామంది, మనం ఎంతో ధన్యులమంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఏ రోగాలు లేవని నేను అనుకుంటున్నాను, ఉండకుండా ఉండును గాక, ఉన్నాయి. ఆయన పొందిన దెబ్బల ద్వారా వచ్చిన స్వస్థత కలుగును గాక. కానీ ఈ రోజుల్లో ఇంకా ఎందరో యేసుని ఎరగని వారు వారి వ్యాధుల్లో, వారి సమస్యల్లో, వారి చిక్కుల్లో, మాకొచ్చే టెలిఫోన్స్, మాకొచ్చే లెటర్స్, మాకు రాసేటువంటి ప్రార్థన అవసరతలు చదువుతున్నప్పుడు గుండె కరిగిపోతుందని. ఇన్ని రకాలైన సమస్యలు మనుషులకు ఉంటాయా? ఇన్ని రకాలైన ఇబ్బందులు మనుషులకు ఉంటాయా? ఇంత శ్రమల్లో మనుషులు ఉంటారా? నాకు విడుదల ఉందా? నాకు జయం ఉందా? నా బ్రతికింతేనా? నా బ్రతుకులో నేను బయటపడగలనా? నా కుటుంబంలో సమాధానం చూడగలనా? తప్పిపోయిన నా బిడ్డ తిరిగి వస్తాడా? మేము బిడ్డలు లేకుండా ఉన్నాం, మాకు బిడ్డలు కలుగుతారా? మాకు భయంకరమైన క్యాన్సర్ వచ్చింది, ఇందులో నుంచి నేను బయటపడగలనా? ఈ భయంకరమైన అవమానకరమైన HIV వ్యాధులు ఇరుక్కున్నాను, ఇందులో నుంచి నాకు క్షమాపణ ఉందా, స్వస్థత ఉందా అని ఎదురు చూసేవారు ఎందరో ఉన్నారు. వాళ్ళ కొరకు దూతలు రాక్కర్లేదు. ఇప్పుడు ఎవరు వెళ్ళాలి తెలుసా? ఆ రక్షకుడిని కనుగొన్న మనం వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి. ఆ రోజున అలాగే వాడు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, వారు కృంగిపోయి ఉన్నప్పుడు, వారు దిగులు పడుతూ ఉన్నప్పుడు, రాత్రి సమయంలో గొల్లలు వారి గొర్రెలు కాసుకుంటుండగా, ఎందుకొరకు దేవుడు ఇంత ప్రపంచంలో, ఇంత భూగోళంలో ఎవరి దగ్గరికి వెళ్ళి దూతలు రక్షకుడు పుట్టి ఉన్నాడని చెప్పలేదు. కానీ ఒక చిన్న గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక చిన్న గుంపుగా ఉన్న గొల్లలకు మాత్రమే. ఎంతమంది అని అక్కడ రాయలేదు. గొల్లలు అనుంది, 10 మందో 12 మందో 20 మందో 30 మందో మనకు తెలియదు. కానీ కొంతమంది గొర్రెల కాపరులు వారు గొర్రెలు కాచుకుంటున్నప్పుడు పరలోకము నుండి దూత వచ్చి ఏం చెప్పిందో మరోసారి విందాం. చాలాసార్లు మనకు తెలుసు. కానీ ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచి, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడుడి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. మనుషుడి కంటే ఏది చూసినా భయమే. వెలుగు చూస్తే భయం, చీకటి చూస్తే భయం. మనం భయపడక్కర్లేదండి, మనకే భయపడాలి సమస్తం. దేవుని బిడ్డలమైన తర్వాత అసలు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం? దేవునికి తప్ప మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ భయం మన రక్తనాళాల్లో ఇమిడిపోయింది. కాబట్టి ఆ దూతలు తీసుకొచ్చిన సమాచారంలో మొట్టమొదటి మాట ఏంటంటే మీ ఇంట్లో పెద్ద బోర్డు రాసుకొని పెట్టుకోండి. అక్కడ భయపడకుడి. అయ్యో బియ్యం అయిపోయినాయి ఎట్లండి? చెప్పండి. చికెన్ గున్యా వస్తుందేమో, మలేరియా వస్తుందేమో, ఏమి రకాల జబ్బులండి బాబు, ఏం పేర్లండి బాబు, దరిద్ర పేర్లన్నీ పెట్టిన జ్వరాలు, రకరకాల బాధలు, కాబట్టి రకరకాల వ్యాధులు. ఏ విషయంలో ఈ జీతం సరిపోద్దో లేదో, ఉద్యోగం వస్తుందో లేదో, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతానో లేదో, పరీక్షలో పాస్ అవుతానో లేదో, నేను పలానా వారి ఇంటికి వెళ్తున్నాను, వాళ్ళు నాతో మాట్లాడతారో లేదో, వాళ్ళు గొడవ పెట్టుకుంటారేమో. కొంతమందికి ఫోన్ చేస్తే గొడవ పెట్టుకుంటారేమో అని ఫోన్ చేయరు. ఎందుకు ఫోన్ చేయలేదంటే భయం వేసింది, గొడవ పెడతావేమో అని. ఫోన్లో తిడతావేమో అని. ఫోన్లో తిడితే ఏం పోయింది చెప్పండి? భయం భయం భయం. అందుకని బైబిల్లో భయపడకుడి 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 అన్న మాటలు ఇంచుమించు 365 సార్లు వ్రాయబడి ఉన్నాయని లెక్కలు కట్టారు. అంటే రోజు దేవుడు ఏం చెప్తున్నాడు మనకి? భయపడకు. భయం వల్లే వ్యాధులు, భయం వల్లే శరీరంలో అనారోగ్యాలు, భయం వల్లే మనుషుడు ముందుకు సాగలేకపోతున్నాడు. పాపం వల్ల భయం వచ్చిందండి. ఆ భయం ముదిరి మరణము, వ్యాధి అయింది, మరణమైంది. కానీ ఆ దూతలు మొదట చెప్పిన మాట ఏంటంటే ఆ గొర్రెలకి, ఇంక మీరు భయపడాల్సిన అవసరమా? భయపడకుడి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు, బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు అని అర్థం. ఈ క్రిస్మస్లో మీరు జాగ్రత్తగా గమనించి చూస్తే గొల్లలు కానివ్వండి, జ్ఞానులు కానివ్వండి, నక్షత్రం కానివ్వండి, మరియ కానివ్వండి, యోసేపు కానివ్వండి, ఏది కానివ్వండి, అందరి గురి ఎక్కడుందో తెలుసా? క్రీస్తు మీదే. క్రీస్తు ముఖ్యమైన స్థలంగా ఆది క్రిస్మస్లో, మొదటి క్రిస్మస్లో ఉన్నాడు. ఈ దినాన క్రిస్మస్ ఆచరించే వాళ్ళను,
చాలామంది క్రిస్మస్ ఆచరించే వాళ్ళల్లో క్రిస్మస్ ఆచారాలు, పద్ధతులు, అలవాట్లు, పాటలు అన్నీ ఉన్నాయి, కానీ క్రీస్తుకు ప్రాముఖ్యత లేదు. బేత్లెహేము గ్రామంలో, దావీదుపురములో, మీ గ్రామంలో, మీ సొంత గ్రామంలో, మీ ప్రాంతంలో నేడు రక్షకుడు మీ కొరకు, బైబిల్లోనండి ఉన్న మాటలో ఎంత జీవం కలిగిన మాటలంటే, దాన్ని ఇవాళ మీరు చదివితే నేడు రక్షకుడు వాళ్ళ కొరకు పుట్టున్నాడా? ఆనాడు రక్షకుడు మన కొరకు పుట్టున్నాడా? చూసారా? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. 2008 సంవత్సరాలు అయినా సరే ఆ వాక్యాన్ని చదువుతుంటే ఈ రోజు కూడా అది అప్లై చేసుకోవచ్చు. నేడు రక్షకుడు మీ కొరకు. ఈ శుభవర్తమానం ఇంకా లోకంలో తెలియని వాళ్ళెందరో ఉన్నారండి. ఇంకా నాకు విడుదల లేదా, నాకు స్వస్థత లేదా, నా సమస్యలకు పరిష్కారం లేదా, నా బాధల నుంచి నేను బయటపడలేనా, నా చిక్కుల్లో నుంచి నాకు విడుదల దొరకదా, నన్ను ప్రేమించేవాడు లేరా, నన్ను విడిపించేవాడు లేరా, నాకు సహాయం చేసేవాడు లేరా అనే క్వశ్చన్ మార్క్ కలిగిన వాళ్ళు ఎందరో ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళకి చెప్పాల్సిన శుభవర్తమానం ఏంటంటే, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. చెప్పండి, పక్క వాళ్ళు చెప్పండి. కనీసం ఇంతకుముందు చెప్పించారు మనం సార్. రక్షకుడు నా కొరకు. అవును, రక్షకుడు నా కొరకే పుట్టున్నాడు, నా కొరకే పుట్టున్నాడు. యేసు ప్రభు ఎవరి కోసం పుట్టాడు? నా కోసం. నేను మారు మనసు పొందిన రోజును గ్రహించుకున్నాను. ఎందుకంటే అంతకుముందు నమ్మేవాడిని కాదు. నేడు రక్షకుడు నీ కొరకు పుట్టున్నాడు అన్నప్పుడు ఈ రోజు నీ రక్షణ దినంగా చేసుకోవాలి అని నేను తీర్మానించుకున్నప్పుడు నాకు సిలువలో దర్శనం ఇచ్చిన ప్రభు కనపడ్డాడు. ఒక క్షణం నా కళ్ళ ముందు సిలువలో రక్తం కారుతూ ఉన్న ప్రభు కనపడ్డాడు. కట్టుకథ కాదు, కళ్ళు తెరిచే ఉన్న నిద్ర కాదు, కల కాదు, అంతే. నా బండ గుండె, నా అవిశ్వాసం బద్దలైపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఆ సిలువన్నా కల్వరన్నా ఎక్కువ ఇష్టం. అందుకే కల్వరిని పెట్టేది. ఆ దృశ్యం నా బతుకును, నా జీవితాన్ని, నా జీవిత గమ్యాన్ని మార్చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను దేవుని సమర్పించుకున్నాను. ఆయన కోసమే బ్రతుకుతున్నాను. నేను నమ్ముతున్నాను, ఈ లోకంలో ఎవ్వడు పుట్టకపోయినా సరే, ఈ జైపాల్ అనేవాడు ఒక్కడే పుట్టినా సరే, నా ఒక్కడి పాపాలు క్షమించడానికి నా ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రాణం ఇచ్చాడు అని నేను విశ్వసిస్తున్నాను. అది వ్యక్తిగతంగా యేసు ప్రభుని అంగీకరించడం. గొల్లలకు చెప్పిన మాట ఈరోజు నీకు చెప్తున్నాడు దేవుడు. నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. తీసుకున్నావా? నా కోసమే యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. నా కొరకే పశువుల పాకలో పరుండబెట్టబడి ఉన్నాడు. నా కొరకే ఆ చిన్న బెత్లెహేము గ్రామంలో పుట్టి ఉన్నాడు. నేను పుట్టక ముందే నా కొరకు పాప పరిహారం చేయడానికి యేసు ప్రభు వచ్చి ఉన్నాడు అని విశ్వసిస్తేనే నీకు రక్షణ అండి. ఆ గొల్లలు చెప్పినప్పుడు, ఆ దూతలు చెప్పినప్పుడు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయినా, ఎవరన్నా చిన్నపిల్లోడిని ప్రభు అంటారా? కానీ ఆ దూతలు చెప్పిన మాట చూడండి. ఈయన ఒక పసి శిశువు కాదు, ఈయన ప్రభు అయినా క్రీస్తు అనే మాటకు అభిషిక్తుడు. ఆ గొల్లలు ఎదురు చూస్తున్నటువంటి అభిషిక్తుడు, దేవుని చేత అభిషేకించబడి పంపబడిన వాడు, పరలోకము నుండి వచ్చిన వాడు, వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి రక్షకుడు, అభిషిక్తుడు క్రీస్తు పుట్టి ఉన్నాడు అని చెప్పినప్పుడు వారు ఎంత తొందరగా రియాక్ట్ అయ్యారో చూడండి. 15వ వచనంలో, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండని ఒకనితో నొకడు. అబ్బా, ఇదేనండి ఈ రోజుల్లో లేదు. ఒకరితో ఒకరు చెప్పుకోరు, మంచి చెప్పరు, చెడ్డ చెప్పరు, చెప్పుకోండి. ఒకరితో ఒకళ్ళు ఏం చేయాలండి? బాధ ఏంటి? బాధ వేస్తే ఏం చేయాలి? ఒకరితో ఒకళ్ళు కనీసం భార్యాభర్తలు ఒకరి బాధలు ఒకరు చెప్పుకోకపోతే ప్రయోజనం ఏంటండి? కనీసం ఎదిగిన బిడ్డల దగ్గర తల్లిదండ్రులు వారి బాధలు చెప్పుకోకపోతే ఏం ప్రయోజనం? బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా ఇచ్చారు. ఎంతోమంది తల్లిదండ్రులు లేరు, అనాథలుగా ఉన్నారు. దీనికి తల్లిదండ్రులు ఇచ్చాడు దేవుడు. నీ తల్లిదండ్రుల దగ్గర నీ మనసు విప్పి నీ బాధ ఏంటో, నీ కష్టం ఏంటో, నీ సంతోషం ఏంటో, నీ కాలేజీలో జరిగిన విషయాలు ఏంటో, నీకు బయటకు వెళ్ళినప్పుడు జరిగిన విషయాలు ఏంటో చెప్పుకోండి. వాళ్ళు ఒకరితో ఒకరు, అదేంటండి ఒకరితో ఒకరు కలిసిమెలిసి రారేంటండి? ఆది సంఘంలో వాళ్ళు కొద్దిమంది అయినా సరే వారందరూ ఏకాత్మతో, ఏక హృదయముతో ఏం చేశారు అన్నది బైబిల్లో? ప్రార్థన చేశారు. కాబట్టే చూడండి ఒకసారి, అది విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గల వారై ఉన్నారు. విశ్వసించిన దేవుని బిడ్డలందరూ ఎలాంటి మనసు అండి? ఎన్ని మనసులు ఉన్నాయండి? 120 మంది ఉన్నారు అనుకుందాం. పోని
అప్పటికి ఇంకా 3000 అవ్వలేదు కాబట్టి ఒక 1000 మంది అయ్యారు అనుకున్నాం. 1000 మంది హృదయము ఏమైంది? ఒక్క మనసే, ఒక్క మాటే. అందరూ అవునంటే అవును, అందరూ కాదంటే కాదు, అందరూ ప్రార్థిస్తామంటే ప్రార్థన, అందరూ ఈ పాట పాడదామంటే ఈ పాట, అందరూ వాక్యం చదువుతామంటే వాక్యం, అందరూ వెళ్దామంటే వెళ్దాం, అంతే. ఏక హృదయము, అంతేకాదు ఏక ఆత్మ. మనసులో ఆత్మలో ఏకి. కొంతమంది మనుషులు కలిసే ఉంటారు కానీ మనుషులు కలిసే ఉంటారు కానీ ఏం కలవండి? మనసులు కలవ. ఈ రోజు చాలా మంది అలాగే ఉంటారు. కలిసే ఉంటున్నారు, కాపురం చేస్తారు, కలిసే కూర్చుంటారు, కలిసి ఒకే రూమ్లో ఉంటారు, కలిసి అందరూ ఓ చోటుకి వెళ్తారు, ఒకే బైక్లో కూర్చొని పక్క పక్కన వెళ్తారు, కానీ మనసులు మాత్రం వేరే వేరే మనసులు. ఏం దానికి తెలియదు ఆయన. ఇదొక్క సీక్రెట్ మాత్రం దేవుడు మనకి తెలుసుకునే పద్ధతి ఏ మనుషుడు కనిపెట్టలేదండి. ఇంకా ఏవేవో కెమెరా పెట్టి, సీక్రెట్ కెమెరాలు పెట్టి వాళ్ళు మాట్లాడుకుని చేసేవి తెస్తున్నారే కానీ ఏదైనా సీక్రెట్ కెమెరా పెట్టి హృదయంలో ఆలోచనలు తీయగలిగితే ఇక చూడండి ఉంటుంది ఈ లోకం ఎట్లుంటుందో. కానీ దీన్ని కనిపెట్టేవాడు అక్కడే. ఏమున్నది బైబిల్లో? ఆయన హృదయాంతరేంద్రియాలను. అందుకనే దేవుని దగ్గర పోయి మనం మస్కా కొట్టలేం, దేవుని దగ్గరకు పోయి బూటకం చేయలేం. నీ ప్రార్థనల ద్వారా, నీ యొక్క భక్తి భావాల ద్వారా మనుషుల్ని సంతోషపెట్టగలవేమో కానీ దేవుడిని మాత్రం సంతోషపెట్టలేవు. అందుకే దేవుడు మన హృదయాన్ని తీసుకున్నప్పుడు, మన హృదయాల్లోనికి ప్రభు వచ్చినప్పుడు, 1000 మంది ఉన్నా సరే ఆ ప్రభు యొక్క ఆత్మలోకి వచ్చినప్పుడు మన హృదయంలోని ఆలోచనలన్నీ ఏమైపోతాయి? నేను ఇది చేద్దాం అనుకోండి, చెప్పబోతుంటే అవును డాడీ అదే చేద్దాం అని కుమారుడు అంటాడు. అంటే ఏమైందని వాడు ఒక స్పిరిట్లో ఉన్నారని అర్థం. కానీ చాలా చోట్ల ఆ ఏకాత్మ లేని మననే జగడాలండి, ఏకాత్మ లేని మననే పోరాటాలు. లోకంలో ఏకాత్మ ఎలాగా లేదు, కానీ క్రైస్తవ సంఘంలో దేవుని బిడ్డల మధ్య, దేవుని కుటుంబాల్లో ఏకాత్మ లేకపోతే అది ఎంతో విచారకరమైన విషయం. ఆది సంఘంలో ఉన్న గొప్పతనం ఏంటంటే వారందరూ ఏక మనసుతో, ఏకాత్మతో ఉన్నారు. ఆ గొల్లల్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే వారందరిలో ఏముంది? ఒకరితో ఒకరు చెప్పుకున్నప్పుడు పొద్దున వెళ్దాంలేరా, ఇప్పుడు వద్దులేరా, నువ్వు పోయి చూసిరారా. ఏకాత్మ లేకపోతే వీళ్ళు ఏమయ్యేవాళ్ళు? నువ్వు పోయి చూసిరారా పెద్దోడా, నువ్వు పోయి చూసిరారా చిన్నోడా. ఏది పెద్దోళ్ళు చిన్నోళ్ళు కలిసి వెళ్ళకూడదా? అందరూ కలిసి చేయకూడదా? ఈ గొల్లలు వారందరూ ఒకరితో ఒకడు చెప్పుకొని సై అంటే సై అన్నారు, అంతే. వెళ్దామంటే వెళ్దామన్నారు. ఎవరి దగ్గర నుంచి నెగిటివ్ ఆన్సర్ లేదు. కారణం ఒకే ఆత్మ వారి మధ్య ఉన్నది. దేవుని బిడ్డలో ఒకే ఆత్మ కలిగి ఉంటే భూమి ఏమవుతుందో తెలుసా అండి? అక్కడ చూడండి, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న స్థలము కంపించెను. వారు ఏకముగా కూడి ప్రార్థన చేసినప్పుడు భూమి కంపించింది. ప్రార్థన చేస్తున్నప్పుడు, వాళ్ళు చేసిన ప్రార్థన జరుగుతున్నప్పుడు రోగులు స్వస్థపడతారు, అద్భుత కార్యాలు జరుగుతాయి. ఇంకో మాట ఏమన్నారు? సూచక క్రియలు జరుగుతాయి. ధైర్యముగా దేవుని సేవకులు వాక్యము బోధిస్తాడు. అట్టి అద్భుత కార్యాలు దేవుడు మన జీవితాల్లో చేయాలని ఆశిస్తున్నాడు. చివరిగా వచ్చిన మళ్ళీ ఒకసారి లోకాకు రండి. తాము విన్న వాటిని, కన్న వాటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళారు. మనం కన్న వాటిని, విన్న వాటిని, మనం అనుసరించిన వాటిని, అనుభవించిన వాటిని గురించి మన చుట్టూన్న వారికి ఏం చేయాలి? తెలియచేయాలి. వారు సంతోషంతో తిరిగి వారి గృహాలకు వెళ్ళిరి. ఈ కొత్త సంవత్సరంలోనికి మనం సంతోషంతో వెళ్ళాలి. మన సమస్యలన్నిటినీ, మన బాధలన్నిటినీ, మన చిక్కులన్నిటినీ ఆయన సిలువ యొద్ద వదిలిపెట్టి, ఇప్పుడు పశువుల పాక కాదండి, ఏం కావాలి మనకి? ఇప్పుడు సిలువ ఉంది. యేసుక్రీస్తు యొక్క చరిత్ర తొట్టలో పరుకున్న బిడ్డతో ముగియలేదు, కానీ సిలువలో వేలాడుతున్న, సిలువలో మరణించిన, ప్రాణమిచ్చిన, ఖాళీ సమాధి యొద్ద ముగించింది. కాబట్టి మనం సంపూర్ణమైన క్రీస్తును గుర్తించి ఆయన్ని ఆరాధించి మన చుట్టూన్న వారికి ప్రచురము చేయాలి. ఒక నిమిషం ప్రతి ఒక్కరూ హృదయం తెరిచి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సంవత్సరాంతంలో ఉన్న మేము ఆనాటి గొల్లలను గుర్తు చేసుకున్నప్పుడు మరొకసారి మా యొక్క మనోనేత్రాలు తెరువుము తండ్రి. ఆచారంగా, అలవాటుగా పండుగను ఆచరించేవారిగా కాక, ఎంత గొప్ప ప్రభువు నాలాంటి ఒక వ్యక్తి ఈ లోకంలో జన్మిస్తాడని ఎరిగి నన్ను ప్రేమించి నా కొరకు అరుదించి తన ప్రాణాన్ని అర్పించాడని నమ్మటానికి నాకు సహాయం ఇచ్చేయి నాయన. నా ఒక్కడికే కాక వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్న సకల జనుల కొరకు ప్రాయశ్చిత్త బలిగా సిలువలో ప్రాణమిచ్చిన ఈ యేసు నామాన్ని ప్రచురము చేసే కృపను నాకు దయచేయి నాయన. నా చుట్టూన్న వారందరికీ క్రీస్తు ప్రేమను గురించి, జననాన్ని గురించి, మరణ పునరుద్ధానాల గురించి ప్రకటించడానికి, ఆయన నామములో ఉన్న విడుదలను, స్వస్థతను గురించి ప్రచురపరచడానికి సహాయం చేయి తండ్రి.
మొదటి క్రిస్మస్ అనుభూతిని మేము పొందినట్లుగా మా హృదయాలలో గొప్ప విడుదలను, మార్పును పొందటానికి సహాయం చేయి తండ్రి. ఏ కుటుంబంలో సమాధానము లేదో నజరేయుడైన యేసు క్రీస్తు నామములో కలవరపరచు హేరోదు ఆత్మను బంధిస్తున్నాము. నీ సమాధానము వారి హృదయంలో నెలకొల్పునట్లు ప్రతి ఇంటిలోనూ క్రీస్తు జనించడానికి, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము అన్న మాట నెరవేరడానికి సహాయం చేయము. కొరతలు తీర్చు నాయన, కొదువులు తీర్చు నాయన, అవసరతలు తీర్చు తండ్రి. సమృద్ధిని దయచేయి నాయన. సమృద్ధిని ఇవ్వడానికి నీవు ఈ లోకంలోనికి వచ్చావు కనుక గొర్రెలకు జీవము కలగడానికి, అది సమృద్ధిగా కలగడానికి నేను వచ్చున్నానన్నావు. నీ బిడ్డలైన వారెవ్వరూ చాలని జీతాలతో కానీ, చాలని పరిస్థితుల్లో కానీ, కరువులో కానీ, పేదరికములో కానీ ఉండనవసరం లేకుండా నీ గుప్పిలి విప్పి మా అవసరతలు తీర్చు తండ్రి. ఈ కొత్త సంవత్సరంలోనికి మేము ప్రవేశించినప్పుడు ఆ గొల్లల వలె మేము విన్న వాటిని, కన్న వాటిని ప్రచురము చేస్తూ, సంతోషముతో దేవునిని స్తుతిస్తూ ఈ కృత సంవత్సరంలో నీ కొరకు మరింత శ్రేష్టమైన జీవితాలు జీవించినట్లుగా మమ్మల్ని ఒక్కొక్కరిని సిద్ధపరచుకునమని, నీ నిత్యమైన దీవెనలను ఈ సమయంలో మా మీద కుమ్మరించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.